ఇటీవల నేను మన కేసీఆర్ గారి ఒక మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు వేస్ట్ పర్సన్ ఎవరే కానీ ఉండరు, ఈయన ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అని పెట్టుకొని ఆ ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో ఎవరు ఉంటారంటే వంట చేసే వాళ్ళంతా ఉంటారంట. ఆడ వంట చేసేటువంటి వాళ్ళకందరికీ ఏదో మంచి గుడ్డలు వేసుకొని వచ్చి ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళని పెట్టుబడిదారులు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన చేసినటువంటి ఎంఓయూలు 23 లక్షల కోట్ల రూపాయల దాకా ఎంఓయూలు ఇప్పటి వరకు ఆయన చేసుకున్నాడు. ఈ ఎంఓయూల్లో ఎన్ని మెటీరియలైజ్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి చెప్పండి. మీరు చాలా గొప్పగా చెప్తారు, ప్రతిసారి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఇక నుంచి ఫ్లైట్లు వేసుకుంటారు, ఒక మంది మార్బల్ని పిలుచుకొని పోతారు, ఆ డాబోస్లో కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు, ఇన్ని లక్షల కోట్లు మేము ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. మీరు ఎంటర్ అయినటువంటి ఎంఓయూస్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చినాయి ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా అవినీతి చూస్తే విపరీతంగా ఉంది. ఇటీవల కాలంలో వీళ్ళు చేసేటువంటి పారిశ్రామికుల అభివృద్ధి లేకుండా ఉంటే డెవలప్మెంట్ పేరుతో వీళ్ళు చేసేటువంటి కొన్ని అగ్రిమెంట్లు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు, అవినీతి పరులే ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా అవినీతి చేయొచ్చా అని చెప్పి. ఉర్సా అనేటువంటి వాళ్లకు ల్యాండ్ అలొకేట్ చేస్తావు 50 పైసలకు, ఏఎన్ఎస్ఆర్ అనే వాళ్లకు, రహేజా, సత్వ, వీళ్ళంతా ఎవరండి? నాకు అర్థం కావడం లేదు లోకేష్ గారు. వీళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్లకు నువ్వు కూర్చొని ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాం. అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల? వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు. లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు. ఎవరు ఈ లూలు? వాడు ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు వాళ్ళకందరికీ మీరు ప్రభుత్వ స్థలాలు ఇస్తారు?